కామెడీ ఏంటంటే ఆటో డ్రైవర్ మాకు దీని వెనకాల డ్యామ్ ఉంది, ఆగిపోయాం. ఏం చేయాలని అసలు మన వాళ్ళు కష్టపడి ఆలోచిస్తారు. మ్యాప్స్ అరే మ్యాప్ చూపి 2 కాదు 3 చూపించిన మనం ఇప్పుడు ఎటుపోవాలి. చూడండి అసలు ఆటో ఎంత అసలు కదలలేదు. చూడండి కొండ ఎక్కుతుందా అని మా ఖచ్చితంగా నడుచుకోవాల్సి వస్తుంది. ఇప్పుడే పెద్ద లోయ అయితే ఎక్కించేసాం. ఆటో అయితే ఆగిపోయింది. కొంచెం కూల్ అయిన తర్వాత స్టార్ట్ అవుతుందంట. చూద్దాం. లొకేషన్ అయితే ఇక్కడ సూపర్ ఉంది. రూమ్ లో కూర్చొని బొరుగుటేసింది. అలా వాటర్ ఫాల్స్కి వెళ్తే వెళ్దామని స్టార్ట్ అయిపోయాము. ఇప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. మా వాళ్ళు ఆటో మాట్లాడుతూ బాగా బిజీ అయిపోయారు. ఆటో అయితే వచ్చేసింది. ఏ హాయ్ చెప్పండి రా. हाय फ्रेंड्स मैं जल्दी कर लेने बेटा। लेट्स स्टार्ट। चलो ఆటో మ్యాన్ ఎరుకు స్టార్ట్ అయితే అయిపోయాం అనమాట. అలా వెళ్తూ మాట్లాడుకుంటా ఎంట్రీకి అయితే వచ్చేసాం అనమాట. ఇదే మన ఎంట్రీ, కాలేజ్ ఎంట్రీ ఇదే. మొత్తం ఇక్కడ చూడండి, మొత్తం బయటకి అయితే వచ్చేసాం. ఇదే గేట్ అనమాట. ఇక హైవే అయితే ఎక్కేసాం. కొంచెం ముందుకెళ్తే యూటర్న్ తీసుకొని కరెక్ట్ రూట్లోకి వెళ్ళేసి అక్కడ నుంచి ఇంకా డైరెక్ట్గా కొట్టేయడం. వెదర్ అయితే బాగుంది. రాంగ్ రూట్లో ఏ లారీ కొట్టేస్తుందని అయితే ఫుల్ భయం వేస్తుంది. ఇంకా మెయిన్ హైవే అయితే ఎక్కేసాం. ఇదే అనమాట మన హైవే. ఇంకెక్కడి నుంచి స్టార్ట్ అయిపోతుంది స్ట్రైట్. ఇంకా ఇలానే పోతున్నారు. వాటర్ ఫాల్స్కి అయితే ప్లాన్ చేసాం కానీ అంత ఫ్రీ అయితే లేదు. ఆటోలో కొంచెం ఇరుగ్గా ఉంది. మా ఫ్రెండ్స్ కూడా బాగా ఇరుకులో అయితే ఉన్నారు. బట్ పర్లేదు, ఫ్రెండ్స్తో పోతుంటే అలాంటిది ఏమి అనిపించదు, బాగానే ఉంది. చూడండి ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారు. ఒక్కరు కూడా నమ్మట్లేదు. ఎనివే అక్కడ పోయినాకైతే కొంచెం రిలీఫ్గా ఉంటుంది. ఇప్పుడైతే కొంచెం ఇబ్బంది పడుతున్నారని చెప్పాలి మా ఫ్రెండ్స్. అక్కడ ముఖాల్లో కూడా నవ్వులేదు. ఓకే, అక్కడికి పోయాక మళ్ళీ మాట్లాడుకుందాం. మా ఆటో డ్రైవర్ ముందు చూడకుండా ఏటో చూస్తున్నాడు. కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది. అట్లా ఉంటుంది మళ్ళీ నార్త్లో. ఇప్పుడే పెద్ద లోయ అయితే ఎక్కిచ్చేసాం. ఆటో అయితే ఆగిపోయింది. కొంచెం కూల్ అయిన తర్వాత స్టార్ట్ అవుతుందంట. చూద్దాం. లొకేషన్ అయితే ఇక్కడ సూపర్ ఉంది. వీళ్ళే మా ఫ్రెండ్స్. చూడండి లొకేషన్ అసలు మామూలుగా లేదు. వ్యూ అయితే సూపర్ ఉంది. వర్షం ఇంకా స్టార్ట్ అయిపోయింది. కొంచెం కూల్ అయితే చూసాడు ఇప్పుడు దాకా. ఇంకా స్టార్ట్ అయిపోదాం మళ్ళీ. గాయస్ ఏంటి గాయస్, వెనకెక్కు రవి. ఒకసారి హాయ్ చెప్పు మన ఫ్రెండ్స్కి. అసలు లొకేషన్ అయితే ఎక్సలెంట్గా ఉంది. చూడండి అసలు లొకేషన్ ఇక్కడ అంతా, ఇక్కడ కూల్గా అసలు సూపర్ ఉంది. ఇంకా ఆటో అయితే స్టార్ట్ అయిపోయింది. మళ్ళీ అక్కడ వాటర్ ఫాల్స్కి వెళ్ళిన తర్వాత కలుసుకుందాం. బాయ్ గురు. ఓకే అడుగుచో. ఓకే ఆటో స్టార్ట్ అయిపోయింది. బాయ్. ఆ డ్రైవర్కి తెలియదు రూటు, మాకు తెలియదు. అసలు మామూలుగా ఉండేది మాతో. అట్లా ఉంటుంది మాతోనే ఏదైనా హైలైట్. ఇక్కడైతే ఆగిపోయాము. ఆటో మా ఫ్రెండ్స్ రూట్ తెలియక దారిలో వచ్చే వాళ్ళందరూ అడుగుతున్నారు. నల్కేశ్వర్ వాటర్ ఫాల్. నల్కేశ్వర్ ఏదైనా వాటర్ ఫాల్.
नलकेश्वर वाटरफॉल जहाँ नलकेश्वर वही उसका वाटरफॉल है। इसे चलेंगे? नहीं इधर कोई नलकेश्वर नहीं है। हाँ नलकेश्वर इधर लिखा है, नलकेश्वर है वाटरफॉल। कहाँ से आए आप लोग? आंध्रा से। ఈ తాతగారు అయితే మమ్మల్ని చాలా బతికి చేశాడు, లేదంటే తెలియకుండానే పెద్ద కొండకేసే వాళ్ళం. మనమైతే ఇటు కాదు వెళ్ళాల్సింది, చేంజ్ అయిపోయింది రూట్ ఇటు అనమాట. ఈ ఘాట్ రోడ్లో అయితే వెళ్ళాలి, లేదంటే చాలా రిస్క్ అయిపోయే వాళ్ళమే. ఈ తాతకైతే చాలా థ్యాంక్స్ అని చెప్పుకోవాలి. అట్లయితే సేవ్ చేశాడు. మనం ఇప్పుడైతే ఈ ఘాట్ రోడ్లో అయితే వెళ్ళాలి, పెద్ద కొండ ఎక్కాల్సిన అవసరం అయితే ఏం లేదు. చూద్దాం మనం కరెక్ట్గా వెళ్తామా లేదంటే ఇటు వెళ్తామా అనేది. ఓకే థ్యాంక్ యూ भैया। नलकेश्वर वाटरफॉल है ना? नलकेश्वर नलकेश्वर को देखते इधर नलकेश्वर है। नलकेश्वर इधर है भैया। మా వాళ్ళ ఆల్మోస్ట్ అడుక్కునే పరిస్థితులకు వచ్చాడు. వాడికి ఏం అర్థం కాదు, మేము చెప్పింది వాడికి అర్థం కాదు. మ్యాప్లో వాడు చెప్పేది మాకు అర్థం కాదు. नलकेश्वर विलेज है ये। गाँव भैया नलकेश्वर गाँव, इधर वाटरफॉल। నువ్వేందన్న మధ్యలో వస్తాను, నేనేందో మాట్లాడుతుంటే. అరే నేనేం చేస్తాను, మీరు మాట్లాడండి. इधर भी 10 किलोमीटर, 8 किलोमीटर। इधर नलकेश्वर टेम्पल है ना, 10 किलोमीटर। हम देख लेना भाई यार। जाए तो देख ले भाई। చలో ఇప్పుడు మేమైతే ఒక సైడ్ వెళ్ళమంటున్నాం, వాడైతే తనైతే ఒక సైడ్ వెళ్తా అంటున్నాడు. ఇటు వెళ్ళాలంటేనేమో పెద్ద కొండ ఎక్కాలి, ఇటైతేనేమో 8 కిలోమీటర్స్ వస్తుంది. బట్ ఇటు వెళ్ళాలంటే నార్మల్గా ఘాట్ రోడ్ ఉంటుంది కానీ బట్ ఇది 10 కిలోమీటర్స్ వస్తుందంట. తనేమో ఘాట్ రోడ్లోనే వెళ్దాము, ఆటో రిస్క్ అయితే ఉండదు అంటున్నాడు. బట్ మేమైతే వెళ్తున్నాం. ఓకే ఓకేనా ఇప్పుడు ఎటు వెళ్ళేది? లేదు లేదు కూర్చుంటా. ఇంకా స్టార్ట్ అయిపోయాము. ఎలా ఇంకా పైన కొండకే స్టార్ట్ అయిపోయాము అనమాట, 7 కిలోమీటర్స్కి. ఇప్పుడు ఆటో అయితే ఫుల్ చూద్దాం అసలు ఎక్కుతుందా లేదా కొండ ఏంటి అనేది. చూద్దాం, కొండ ఎక్కలేదు నాకు తెలిసినంత వరకు. ఫుల్ కామెడీ. ఇప్పుడు మేము ఎట్లా కొండ అయితే ఎక్కిస్తున్నాం. నాకైతే నాకు తెలిసినంత వరకు మనం అంతా ఆటో ఒక్కటి వెళ్ళి మనం నడుచుకుంటూ వెళ్ళాల్సి వచ్చిందని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే నాకు తెలిసి మనం నడిచిపోతాం ఫ్రెండ్స్, అందరూ 100%. నేను చెప్తున్నా కదా, చూడండి కావాలంటే చూద్దాం అలా ఉంటుంది. కొంచెం ఎక్కలేదు ఫ్రెండ్స్, ఇప్పుడు అంత పెద్దది చూద్దాం ఎక్కుతుందా లేదా. మనకైతే పెద్ద రిస్క్ అయితే ఉంది. ఇప్పుడు పెద్ద కొండ అయితే ఎక్కాలి, అది ఆగపడుతున్న కొండ అయితే ఎక్కాలి. అది అంత సింపుల్ అయితే కాదు, ఈ ఆటోతో అస్సలే కాదు. చూద్దాం, లెట్స్ వెయిట్ అండ్ సీ. చూడండి అసలు ఆటో ఎంత అసలు కదలటలేదు. అసలు చూడండి ఈ కొండ ఎక్కుతుందా అని మాకు డౌటే. ఖచ్చితంగా అయితే నడిచిపోవాల్సి వస్తుంది. అస్సలు బండి కదలటలేదు. చూడండి అసలు వ్యూ అయితే అసలు ఎక్స్ట్రాడినరీగా ఉంది. వావ్ వావ్, వ్యూ అయితే ఎక్స్ట్రాడినరీగా ఉంది కానీ బట్ మాకైతే కొంచెం టెన్షన్ అయితే ఉంది ఇక్కడ, ఇప్పుడు ఎక్కుతుందా లేదా అనేది. ఆటో అయితే కొంచెం కూడా కదలటలేదు. ఓ చూడండి ఫ్రెండ్స్, వ్యూ ఎక్స్ట్రాడినరీగా ఉంది అసలు. వావ్, నెక్స్ట్ టైం మీరు తప్పకుండా రండి. కొంచెం లేట్ అయినా ఆ ఘాట్ రోడ్లో వెళ్ళినా కూడా బాగుండేది. బట్ మా ఫ్రెండ్స్ అయితే వెళ్ళలేదు. తిరుపతి కంటే దారుణంగా ఉంది కదా. కరువు అయితే అయిపోయింది అనమాట. ఫైనల్లీ కరువు అయితే ఎక్కేసాం. అవి వాడి పరిస్థితి ఎలా ఉంది ఒకసారి మాట్లాడు. పరిస్థితి ఏం చేయాలో అర్థం కావట్లా. ఏం వదిలిపెట్టుకోవాలా లేకపోతే తీసుకెళ్ళాలా? నీకు విషయంగా వాడిని ఇంకో విషయం ఏంటంటే 1 కిలోమీటర్ 5 కిలోమీటర్లు తెచ్చాను. నా ఫస్ట్ 30 కిలోమీటర్లు ఉన్నప్పుడు 10 కిలోమీటర్లు అయ్యి. సీరియస్ ఫ్రెండ్స్, అంటే 1 కిలోమీటర్ అని 10 కిలోమీటర్లు తెచ్చాం కదా. అందుకని కోపంగా ఉన్నాడు, బాగా కోపంగా ఉన్నాడు ఫ్రెండ్స్, కొంచెం కాదు చాలా. ఓకే ఫ్రెండ్స్, అక్కడికి వెళ్ళిన తర్వాత చూద్దాం మన ఆటో డ్రైవర్ పరిస్థితి ఎలా ఉంది, మన ఫాల్స్ ఎలా ఉంది, మన వాటర్ ఫాల్ ఎలా ఉంది అనేది మొత్తం
డీటెయిల్గా చర్చిద్దాం. ఓకే, వెళ్ళిన తర్వాత వ్యూ కూడా బాగుంటుంది. ఇక్కడ వరకు వెయిట్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్.